పద చిన్నా. వద్దు నానమ్మా. నేను చెప్తున్నాను కదా, ఏం లాభం ఉండదు. నేను మాట్లాడతాను. నానమ్మ ప్లీజ్, గంగ నన్ను ఎప్పటికీ క్షమించదు. సోను, డోర్ ఓపెన్ చేయి. అలాగే అమ్మగారు. నానమ్మ నన్ను వెళ్ళనివ్వు, నేను మాట్లాడతాను. ఎందుకు నన్ను మొండికేస్తున్నావు? వెళ్ళనివ్వు. ఇన్నేళ్ల తర్వాత ఈరోజు మా ఇంటికి వచ్చారు కదా మీరు. ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన పని ఉండుంటుంది. కృష్ణ లాక్కొచ్చింది. ఎందుకు ఈ రోజు వరకు మీరు ఎప్పుడు కృష్ణ మొహం కూడా చూడలేదు? మరి ఈ రోజు కృష్ణ మీద ఇంత ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? అసలు తను మీకేమవుతుంది అమ్మగారు? తను నా మనిషి అనిపిస్తోంది. లేదమ్మగారు, మాకు మీతో ఎలాంటి సంబంధం లేదు. మరి ఇప్పుడు కృష్ణ మీ మనిషి ఎలా అవుతుంది? పైగా ఈ విషయం ఎప్పుడో తెలిసిపోయింది కదా. ఆ రోజు నేను నా పెళ్లి మండపం నుండి లేచి వెళ్ళిపోయినప్పుడు కనీసం నిన్ను ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. పొరపాటైపోయింది, తప్పైపోయింది. నేనిప్పుడు ఒప్పుకుంటున్నాను. చాలా పెద్ద తప్పైపోయింది. జరిగిన విషయాలన్నీ మర్చిపో గంగా. చూడు చూడు నీ సాగర్ని. కళ్ళల్లో నీళ్లు నింపుకునున్నాడు. ఇక్కడి వరకు తను మీతో వచ్చాడు కదమ్మగారు, కానీ మిమ్మల్ని మాట్లాడడానికి పంపించాడు. ఎందుకు? నిన్ను కలిసే ధైర్యం లేదమ్మా వాళ్ళు. నన్ను కలిసే ధైర్యం లేదు కదా సాగర్లో, కానీ నా నుండి నా కృష్ణని దూరం చేసే ధైర్యం మాత్రం ఉంది కదా తనకి. లేదమ్మగారు, మీరు నా కృష్ణని నా నుంచి దూరం చేయలేరు. అరే లేదమ్మా, మేము కృష్ణని ఎందుకు దూరం చేస్తాం? నేను నా ముని మనవరాలతో ఆడుకోవటానికి తప్పిస్తున్నాను. ఇది తెలిసి నాకు చాలా బాధగా ఉంది. కానీ కృష్ణ మాత్రం మీ మునిమనవరాలు కాదమ్మగారు. ఆ క్షణమే, ఆ రోజే ఈ బంధం కూడా తెగిపోయింది. ఎప్పుడైతే సాగర్ నన్ను స్వీకరించలేదో ఆ రోజే. కృష్ణ పుట్టడానికి ముందే, గుర్తుంది కదా. ఇప్పుడేం హక్కుందని మీరిద్దరు వచ్చారు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.